యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు. దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు. అయితే దేవునికి లోబడకపోవటం, దేవుని చిత్తం చేయకపోవటం, వీటి ద్వారా దేవుడు మన మనవిని ఆలకించకుండా ఉన్నాడు. ఈరోజు బైబిల్లో అనేక మంది ప్రార్థనను దేవుడు ఆలకించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దావీదు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అప్పుడు దేశానికి వచ్చే తెగులు నుండి దావీదు ప్రజలను కూడా రక్షించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 2 సామెల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం, దేవునికి ఒక బలిపీఠం కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించినప్పుడు దావీదు దేశం కొరకు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడని, ఇశ్రాయేలు పైన ఉన్న ఆ శాపము తెగులు కొట్టివేయబడిందని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. బలిపీఠం కట్టాడని, దావీదు కూడా బలిపీఠం కట్టాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం మరి 32వ వచనంలో మనం చూస్తే, దావీదుకు ఏలియా బలిపీఠం కట్టిన తర్వాతనే ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించాడని మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు బలిపీఠమే లేకుండా ఉన్నావేమో, బలిపీఠం ఉన్నప్పటికీ అది పడిపోయి ఉందేమో. మీ బలిపీఠాన్ని సరిచేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మోసే దగ్గర 3 రకాల బలిపీఠం కట్టమన్నాడు. నిర్గమకాండ 20:24లో నా కొరకు మట్టితో ఒక బలిపీఠం చేయమన్నాడు. ఆ మట్టితో చేయమన్న బలిపీఠం తగ్గింపును లోబడతానని చూపిస్తుంది. నిలబడిన నన్ను మట్టితో బలిపీఠం కట్టమని నేను మట్టి కోసం వంగాలి. వంగటం అనేది తగ్గింపును లోబడటాన్ని చూపిస్తుంది. మీరు తండ్రికి సంపూర్ణంగా లోబడాలి. సగసగా లోబడితే కుదరదు, ఆలస్యంగా లోబడితే కుదరదు. అది కూడా దేవుని దృష్టిలో లోబడలేనట్టే. సంపూర్ణంగా దేవుడికి లోబడాలి అంటే విని వెంటనే లోబడాలి, ఆలస్యం లేకుండా లోబడాలి, సంపూర్ణంగా లోబడాలి. దేవుడు 4 కార్యాలు చేయమంటే 4 కార్యాలు చేయాలి. 2 కార్యాలు చేసి 2 కార్యాలు వదిలేస్తే అది దేవుని దృష్టిలో లోబడినట్టు కాదు. ఈరోజు మరి భక్తిహీనుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. మీరు కనుక భక్తి పరులైతే మీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో చూడబోతున్నారు. మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతుంది. మిమ్మల్ని దేవుడు వర్ధల చేసి పెంపొందింప చేయబోతున్నాడు. కనుక ఈరోజు మీ బలిపీఠాలను సరిచేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 2 దినవృత్తాంతం 7:14-15లో మన ప్రార్థన ఆలకించాలంటే మన చెడు మార్గాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగాలని రాయబడి ఉంది. అవును, మన పశ్చాత్తాపడకుండా దేవా తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రభు అంటే ఎప్పుడూ ప్రార్థన ఆలకించను. ఎంతోమంది దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు పెద్ద పరిశుద్ధులాగా నీతిమంతులాగా వెళ్తారు. వారిలో ఏ పాపం ఏ లోపం లేనట్టుగా ప్రవర్తిస్తారు. అది చాలా పెద్ద పొరపాటు అండి. నేను ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. మీలో ఎక్కడెక్కడైతే పొరపాటు ఉంటో లోపం ఉంటో అది ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేకాదు మనం సమస్య లేకుండా అడిగినప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తాయి. లూకా సువార్త 18:1-3 వచనాల్లో మనం చూస్తున్నాం. అంతేకాదు మన హృదయాన్ని శుద్ధీకరించుకొని మనం ఏమడిగినను దేవుని యోతండు పొందుకుంటాం. అదే దైవ చిత్తానుసారమైన ప్రార్థన. 1 యోహాను 5:14లో దేవుని చిత్తముతో మనం ఏమడిగినాను పొందుకుంటామంట. కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి నీతిమంతులుగా చేయమని, పరిశుద్ధపరచమని, ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం
యోహాను సువార్త 15:7. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73